ప్రొడ్యూసర్ గారు సార్ ఇనిషియల్లో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అనుకొని కొత్త మ్యూజిక్ డైరెక్టర్తో వెళ్ళడానికి రీజన్ ఏంటి? మీరు అడిగిన కరెక్ట్ అండి. డైరెక్టర్ గారు ఆకాష్ రెడ్డి కథ చెప్పినప్పుడు చాలా బాగా నచ్చింది. కొత్త పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ వెళ్దామని చెప్పేసి ప్రపోజ్ చేస్తే ఇతను ఒక ట్యూన్ చేయించుకొని విత్ ఇన్ వీక్లో నా దగ్గరకు వచ్చారు. పెట్టి మంచి సౌండ్ పెట్టి వినిపించారు. ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. చాలా ఫ్రెష్గా ఉంది, ప్లెజెంట్గా ఉంది. ఎందుకంటే పర్సనల్గా నేను పెద్ద పెద్ద డ్రమ్స్ గోల ఉండేటట్టు నాకు ఇంట్రెస్ట్ ఉండదు. సో ఆయనకు ఏం చెప్పారంటే, మురారి గారని మీకు అందరికీ తెలిసి ఉంటుంది, నిర్మాత గారు, పెద్ద నిర్మాత గారు. ఆయన ప్రతి మూవీలో బ్లాక్ బస్టర్ ఉంటాయి మ్యూజిక్. సో అలాంటి మ్యూజిక్ నాకు కావాలని చెప్పాను వీళ్ళకి. సో అదే విధంగా ఇచ్చినారని నేను నమ్ముతున్నాను. సో వాళ్ళు ఎప్పుడైతే వినిపించారో ఒక నమ్మకం వచ్చింది. కానీ నా ఫ్రెండ్స్ కానీ బయట వాళ్ళు చెప్పేవాళ్ళు, డైరెక్టర్ కొత్త పెట్టుకున్నప్పుడు యాక్టర్స్ని అందరినీ నోన్ ఫేస్ని తీసుకోండి, మ్యూజిక్ డైరెక్టర్ని నోన్ ఫేస్ తీసుకోండి, ఎడిటర్ని వీళ్ళందరినీ అనేది. సో ఇక్కడ ఒక విషయం నేను నాకు స్ట్రాంగ్గా ఏం నమ్మానంటే, ఇప్పుడు తమిళ ఇండస్ట్రీ, నేను తెలుగు ఇండస్ట్రీని తప్పుపడడం లేదు, అవన్నీ మాట్లాడితే కాంట్రవర్సీ అవుతుందో తెలియదు. సో సో మనం చూస్తే చిన్న చిన్న పిల్లకాయలు తమిళ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ అయిపోయి వాళ్ళు దే ఆర్ రూలింగ్ ఈవెన్ బాలీవుడ్ ఆల్సో. అఫ్ కోర్స్ మన తెలుగు డైరెక్టర్లు అనేది వరల్డ్ వైజ్ మూవీ అంటే ఏందనేది ఒక క్రియేట్ చేశారు, నో డౌట్ అబౌట్ ఇట్. కాబట్టి ఈ కొత్త టాలెంట్ అనేది మన దగ్గర నుంచి వస్తుంది. కాబట్టి తమిళ ఇండస్ట్రీ చూస్తే చాలా చిన్న చిన్న పిల్లకాయలు వస్తుంటారు. సో అప్పుడు చాలామంది నాకు కలిశారు, చాలామంది స్టోరీ చెప్పినప్పుడు డెఫినెట్గా వాళ్ళకున్న ఎనర్జీ, వాళ్ళకున్న ఫ్యాషన్, నేను చెయ్యాలి, నేను చూపించాలనేది, మనం మనస్ఫూర్తిగా కష్టపడి చేస్తే ఖచ్చితంగా మంచి కంటెంట్ ప్రజలకు ఇస్తాము. ఇస్తేగిన వాళ్ళు ఆదరిస్తారని ఒక నమ్మకం ఉన్నది. బట్ ఆఫ్ కోర్స్ మీరు చెప్పినట్టు దేర్ ఆర్ అదర్ ఫ్యాక్టర్స్, బిజినెస్ అని, రిలీజ్, ఇవన్నీ చాలా ఉంటాయి రిస్క్లు. సో మేము ఎంత కష్టపడి చేసినామో, ఎంత ఇష్టంగా చేశామో, అంతే విధంగా మాకు ఈ దిల్ రాజు గారు సపోర్ట్ వచ్చింది. దానివల్ల వీఆర్ ఏబుల్ టు రిలీజ్ వితౌట్ ఎనీ మేజర్ హర్డల్స్. ఇందాక ఇది క్వశ్చన్ కాదండి, ఇందాక మర్చిపోయాను. ఈ టెన్షన్లో ఫస్ట్ టైం ఇట్లా మీడియా ఫేస్ చేయడము. నాగ్ అశ్విన్ గారు, నేను ఆయన ఫస్ట్ టైం మీట్ అయ్యాను, టీజర్ చూపించాను, అప్పటికి మాకు ట్రైలర్ రాలేదు. చాలా బాగా నచ్చింది ఆయనకు. మాకు చెప్పారు మ్యూజిక్ ఫ్రెష్గా ఉంది, బాగా యాక్టర్స్ అందరూ కొత్త వాళ్ళు అంటున్నావు, వాళ్ళ కొత్త వాళ్ళు కాకుండా బాగా చేశారని చెప్పారు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ కాల్ చేశాను, సార్ మీరు ఈవెంట్కి రావాలి అని. చేస్తే ఆయన చాలా బిజీగా ఉన్నాను, మీకు తెలియదు ఏముంది. సో వెంటనే ఏమనంటే, సరే నువ్వు రా, నేను ఉన్న ప్లేస్కి బయట ఇస్తా అన్నాడు. బయట ఇచ్చాడు. మళ్ళీ ట్రైలర్ చూసి ఆయన కామెంట్స్ ఇచ్చాడు. మా టీం వర్క్ చేస్తుంది ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో పెట్టడానికి. సో అగైన్ ఆయనకు ఐ థ్యాంక్ యూ వెరీ మచ్. మేమందరం అన్నోన్, బట్ స్టిల్ ఇండస్ట్రీ పీపుల్ ఆర్ హూమ్ ఎవర్ ఐ రీచ్డ్ highly positive and they're approachable and guiding me. Director garu, hi andi, I am Hemamali here. So